यतीन्द्र महादेशिकाय नमः। श्रीमते शिवं चिरकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहदस्तदितरातृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽश दैवछन्दोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदाकृति। वसुदेव सुगन्धेवं कंससानूरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अंतरिकी श्री जयंती శుభాకాంక్షలు। ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ వాడ పుట్టినరోజు శ్రీ జయంతి। వందే బృందావనచరం వల్లభీ జనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం అని స్వామి వేదాంత దేశికను తన గోపాల వింశతియుల ప్రారంభంలో, అదేవిధంగా యాదవాభిధేయం అంట నాటకంలో ప్రారంభ శ్లోకంలో చెప్తున్నారు, జయంతి సంభవం ధామ। ఈరోజు శ్రీకృష్ణ జయంతి। మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ 1 వీక్ శ్రీ కృష్ణానుభవం కులశేఖరాయుడు వారు కూడా కృష్ణానుభవం మనము చూస్తే వస్తున్నాం కదా। దాంట్లో ఈరోజు శ్రీ జయంతి కాబట్టి కృష్ణ అనుభవం ఎందుకు చెయ్యాలి? మనం కృష్ణుడు పుట్టారు, వెన్న దొంగతనం చేస్తారు, వాళ్ళని ఇది చేస్తారు, సదాయిస్తారు, ఇలాంటి చేస్తారు, అంతా గీత చెప్పారు, పోయారు, ఇదన్నీ చేసుకొని వెళ్ళిపోయారు। ఇదన్నీ మనము నార్మల్గానే ఒక హ్యూమన్ బీయింగ్ పుట్టిన చేసిన విషయమే కదా। కృష్ణుడు చేసిన ఏం విశేషం ఉంది? అది అంత విశేషం చెప్పడానికి దాంట్లో ఏముంది అని ఒక క్వశ్చన్ ఉంది కదా, అందరికీ క్వశ్చన్ ఉంది। ఈ క్వశ్చన్కు కృష్ణుడే సమాధానం చెప్తే ఎలా ఉంది? కృష్ణుడు తన గీతలో 4వ అధ్యాయంలో తన అవతార రహస్యం, నేను ఎందుకు అవతారం చేస్తాను అని తన అవతార రహస్యము చెప్పుతూ వస్తున్నారు। దాంట్లో ఒక ముఖ్యమైన శ్లోకం, శ్రీ జయంతి ఉత్సవ వీడియోలో గీత గురించి చెప్పలేకుండా పూర్తి అవ్వదు కదా। సో గీతలో స్వామి కృష్ణుడు తన అవతార రహస్యం గురించి ఏం చెప్తున్నారని ఈ వీడియోలో మనం చూడకపోతున్నాము। శ్రీకృష్ణ మనకు అనుగ్రహం చేసిన గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకము, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేది తత్వదః త్యక్త్వా దేహం పునర్జన్మనేది మామేది సోర్జున। ఏ అర్జున, ఎన్నుడే నాది మే దివ్యం, నేను పుట్టినది, నేను చేసిన అన్ని కర్మాలు, అది చేసిన స్వామివారు చేసిన అన్ని విషయాలు దివ్యం, అప్రాకృతమానది। అది ఇలా లోకంలో ఉన్న ప్రాకృత మనుషుడు చేసినలాక విషయం కాదు। మనం చేసినది స్వామివారు చేసినది ఏ వ్యత్యాసం అంటే, మన దేహంకు స్వామివారి దేహంకు ఏ వ్యత్యాసం? మన దేహం అన్ని ప్రాకృతంలో చేసినది, పంచభూతములాల చేసబడిన దేహమే ఇది। కానీ స్వామివారిది పంచభూతం కాదు, పంచ ఉపనిషత్ మంత్రంలో చేసిన అప్రాకృతమైన తిరిమేని స్వామివారి దేహం అని చెప్తున్నారు। నేను పుట్టినది, నేను పెరిగినది, నేను చేసిన ఒక్కొక్క కర్మని ఎవరు త్యక్త్వా యో వేది తత్వదః, ఎవరు కరెక్ట్గా అది ఇదిదా విషయం, అలాంటి ఉన్మయాన సత్యమైన విషయం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి త్యక్త్వా దేహం, వాళ్ళకి ఈ శరీరం వదిలేసేదాకా మళ్ళీ పునర్జన్మం దొరకదు, వాళ్ళు నా దగ్గర మామేది సోర్జున, నా దగ్గర వచ్చేస్తుంటారు, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మం లేదు। ఎవరు కృష్ణుడు పుట్టారు, కృష్ణుడు దొంగతనం చేస్తారు, నా గురువుగా చెప్పే మాటలు, కృష్ణుడు పుట్టారు అది అనుకుంటే మనం అది ధ్యానం చేస్తే మనకు మళ్ళీ కృష్ణుడికి జన్మ వచ్చింది, మన జన్మ రాదు। కృష్ణుడు దొంగతనం చేస్తారు, మన పాపాలను స్వామివారు హరది పాపాని,
మన పాపం అన్ని స్వామివారు దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోతుంటారు. ఇది నా గురుగారు చెప్పిన మాటలు ఇది. సో కృష్ణుడు జన్మము, కృష్ణుడు శ్రేష్ఠితమన్ని దివ్యమానది, అప్రాకృతమానది అని చెప్తున్నారు. స్వామి ఎలా అంటే ఈ శ్లోకానికి ముందు ఉన్న శ్లోకంలో ఆత్మమాయయా సంభవామి, నేను కర్మమడియా, నేను జననం, నాకు జననం కాదు, నేను కర్మమడియా, నేను పుట్టలేవు, నాకు ఎప్పుడు నచ్చిందో, నాకు ఎప్పుడు కావాలో అప్పుడు నేను పుట్టాను, కానీ నన్ను ఇక్కడ వెళ్ళి నీ పుట్టాలి, ఈ లోకంలో పుట్టాలి, ఈ యుగంలో నువ్వు పుట్టాలి అని నాకు కర్మమో వేరే ఎవరో నాకు చెప్పడానికి ఎవరు లేవు. నాకు ఎప్పుడు ఇష్టమో నేను నా ఇష్టం పెట్టుకొని నేను పుట్టాను నేను అని చెప్తున్నారు. ఎందుకు ఇష్టం పెట్టుకుని ఎందుకు పుట్టాలి? ఫస్ట్ అక్కడే శ్రీవైకుంఠంలో ఉన్నారు కదా అంటే ఈ ప్రకరణంలో ఇంకొక శ్లోకం, విశేషమైన శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ స దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధుక్కల పరిత్రాణం చేయడానికి, దుష్ట నిరసనం చేయడానికి, ధర్మత సంస్థాపన చేయడానికి నేను తప్పకుండా యుగ యుగంతో నేను అవధానం చేస్తే ఉన్నాను. సంభవామి యుగే యుగే. దీంట్లో స్వామికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. దుష్ట నిగ్రహం చేయడానికి ఆయన రావడానికి అవసరం లేవు, అక్కడి నుంచి సంకల్పం చేసుకొని పోతుంది. దుష్టుడు పోయేటాడంటే ధర్మం సంస్థాపన అయిపోతుంది. కానీ మనలాగా భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు పరిత్రాణం అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు అది ఇవ్వాలి, కావాల్సింది ఇవ్వాలి, వాళ్ళకి ఏమి నచ్చలేవో వాళ్ళ దగ్గర నుంచి తీయాలి. ఇదే పరిత్రాణం. సాధుక్களுకి ఏం స్వామి కావాలి? సాధుక్கள் అంటే శ్రీ వైష్ణవుడు, తన స్వామివారి పైన ఎవరు భక్తుడో ఉన్నారో వాళ్ళే సాధు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి అలాంటి విషయాల్లో వాళ్ళకి ఏమీ అనుమానమే లేదు. ఇప్పుడు ప్రహ్లాదుడికి ఆయన తండ్రి ఏం చేస్తారని ఆయనకి కొంచెం కూడా దాని గురించి ఆయనకి ఆలోచన లేవు. ఆయనకి కావాల్సింది స్వామివారి దర్శనం. అలాంటి భక్తుడికి కావాల్సింది ఏంటి? స్వామివారి దర్శనం. అది పైన శ్రీవైకుంఠంలో కూర్చొని సంకల్పం మాత్రంలో అది జరగదు. భక్తుడికి దర్శనం ఇవ్వాలంటే ఆయన అవధారం చేసుకుని కిందికి రావాలి, వచ్చి భక్తుడికి దర్శనం ఇస్తే ఆ భక్తుడు తృప్తి పడుతున్నారు, లేకపోతే అక్కడ కూర్చొని భక్తుడు తృప్తి పడడు. స్వామి నమ్మాడు చెప్పిన మాటలది. తీయాయ్ నీరాయ్ కాలాయ్ నెడువాన సీరా సుడగ ఇరండాయ్ శివనాయ్ అయనాయనాయ్. స్వామి నువ్వే నిప్పు, పంచభూతులు నువ్వే బ్రహ్మ, నువ్వే శివుడు, ఇదని నమ్మాడు చెప్పారు. స్వామి చెప్పారు, అవును కదా, నేనే అన్ని, ప్రపంచం కూడా నేనే ఉన్నాను, నువ్వు నిప్పు చూసి సంతోషపడుకో, గాలి చూసి సంతోషపడుకో, నేనే గాలు, నేనే నిప్పు, నేనే పృథివీ కదా, అది పంచభూతం చూసుకొని నేను సంతోషపడుతున్నారా అని నమ్మాడు వారు మళ్ళీ అడిగితే ఇప్పుడు నమ్మాడు వారు చెప్తున్నారు, లేదు 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 లేదు, కూరారాడి వెన్సంగేంది కొడియేన్పాల్ వారాయి ஒரு நாள் మన్నుం మిన్నుం మగిడవే. స్వామి నీ పంచభూతమా ఉన్నదు సత్యమే, నా ఇల్లు లేదని చెప్పలేదు, కానీ అది చూసి నాకు సంతోషం రాదు. నాకు నువ్వు చంగచక్రం పెట్టుకొని క్రీడ మగుడ సూదాదంత హార క్రేయూర కడగ శ్రీవత్స కౌస్తు ముక్తాదామ దామోదర పీతాంబర కాంచీకుణ నూపుర. స్వామి ఎంబెరుమాన భాష్యగారు తన గత్యంలో చెప్పిన మాటలు. అన్ని తిరువాభరణ వేసుకొని 2 చేయిలో శంఖచక్రం పెట్టుకొని తిరువభిషేకం కిరీటం పెట్టుకొని ఆ కౌస్తుభ మాలలో తులసి మాలలో వర్ణమాల వేసుకొని పట్టు పీతాంబర వేసుకొని స్వామివారు వచ్చి మనకు దర్శనమిస్తే మనకు తృప్తి వస్తుంది. కృష్ణుడు అంటే పీకాక్ ఫెదర్ పెట్టుకొని టైలో ఫ్లూట్ పెట్టుకొని వచ్చి దర్శనమిస్తే మనకు సంతోషం వస్తుంది. కానీ ఆయన గాలిలో ఉన్నారు, నిప్పులో ఉన్నారని భక్తుడికి తృప్తి అవదు. దానికోసం తప్పకుండా స్వామివారు కిందకి రావాలి. అది పాశ్రంలో మழுங்காத வைநுதிய சக்கரநல் வளத்தையாய் ஒழுங்காதல் களிரடுப்பான் புல்லூர்ந்து தோன்றினையே மழுங்காத ஞானமே படையாக மலருலகில் தொடும்பாராயால் கழித்தால் உன் சுடச்சோதி மறையாదే సావు శ్రేయాన్ భవతి ఛాయమానగా అని ఎదుర్వేదంలో ఉంది. స్వామివారు ఎప్పుడెప్పుడు పుట్టారో అప్పుడప్పుడు ఆయన
తేజస్సు ఎక్కువ అవుతుంది. ఇదేనా నమ్మాళ్వార్ పాసురంలో ఉన్ చుడచ్చోది మడయాదే. ఒకవేళ గజేంద్ర ఆళ్వారు కష్టం వచ్చినప్పుడు స్వామివారి పైనుంచి ఆ క్రొకడైల్ ఏనుగు నుంచి గజేంద్రుడి నుంచి ఆ క్రొకడైల్ పోవాలి అలాంటివి చేస్తారంటే ముసలు పోవాలంటే అక్కడి నుంచి సంకల్పం చేసి పోతుంది. కానీ స్వామివారికి గజేంద్రుడి కోసం వచ్చారు. గజేంద్ర వరుడు గజేంద్ర మోక్ష వృద్ధాంతం వినాలి. మనకు భక్తి స్వామి నాకు భక్తియే లేదు అనుకునే వారు కూడా గజేంద్ర మోక్ష వృద్ధాంతం శ్రీమద్భాగవతంలో ఇలా పెద్ద ఈ పాసురముడు వ్యాఖ్యానం వింటే వాళ్ళకి తప్పకుండా భక్తి వస్తుంది. నేను అంత వైభవమాన ఒక ఘట్టం గజేంద్ర మోక్ష వృద్ధాంతం. అలాంటి వచ్చిన స్వామివారి పైనుంచి ఇంత వచ్చి గజేంద్రునికి రక్షణ చేయడం బట్టి ఆయన పరుగు ప్రౌడ్ ఇస్ ఇంక్రీజ్డ్. చుడశోది మరయాదే. వచ్చినా కానీ మీకు పరువు ఉంది. మీరు ఇంకా రాలేకుండా అక్కడే సంకల్పం చేస్తే మీకు పరువే ఉండదు స్వామి చెప్తున్నారు. ఎవరు? నమ్మాళ్వారు. సో ఇక్కడ ఏం చెప్తానంటే నా జన్మము నా కర్మము అన్ని దివ్యమానదే. వరాహ పురాణంలో ఒక శ్లోకం ఉంది. నాతస్య ప్రాకృతమూర్తి మాంసమేధోస్థితి సంభవ. స్వామివారికి మాంసం లజ్జ అలాంటి విషయాల్లో ఉన్న దేహం కాదు, అది అప్రాకృతమాన తిరిమేని. నభూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మన. మహాభారతంలో చెప్తుంది స్వామివారోడిది పంచభూతంగళాల చేసిన దేహం కాదు. ఇది కూడా పురుషోత్తంలో అజాయమాన అని ఒక వర్డ్ ఉంది. స్వామివారి జన్మమే లేదు, అజాయమాన. పక్కనే బహుదా విజాయతే, మంచిగా పుట్టునే ఉన్నారు. ఈ డజన్ హ్యావ్ బర్త్, ఈజ్ బార్నింగ్ అగైన్ అండ్ అగైన్. పిరప్పే లేకున్న స్వామివారు, జన్మమే లేకున్న స్వామివారు మళ్ళీ మళ్ళీ జన్మ ఉంది అంటే పిరప్పు లేకుండా మనలాగా స్వామివారి కర్మమడిగా పిరప్పు లేవు, జన్మ లేదు. మళ్ళీ మళ్ళీ పుట్టారంటే తన ఇచ్ఛతో తన భక్తుల రక్షణ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టుతూనే ఉన్నారు స్వామి. ఇదన్నీ చూస్తే స్వామి நம்மாழ்வார் 3 திருவாய்மொழியிலும் ఎత్తినం ఉరేణోడు ఇడెందిరింది ఏంగియ ఎలివే. ఇలాంటి పుట్టినది మాత్రం కాదు, స్వామి ఎంత దూరం తన సౌలభ్యము. నేను భక్త పరాధీనుడు